తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి, దేవి ఉపాసకురాలు, ప్రవచనకర్త, ధర్మ శిరోమణి అవార్డు గ్రహీత శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ శని త్రయోదశి వస్తుంది కదండి. ఈ నెలలో అధిక మాసంలో వచ్చే శని త్రయోదశి గురించి ఏదైనా విశేషం ఉందంటారా? వివరించండి అమ్మా. తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. అధిక మాసం గురించి మనం చెప్పుకున్నాం. అవునండి. 33 పళ్ళు దానం ఇవ్వమని, 33 రూపాయలు ఇవ్వమని చెప్పాం. ప్రత్యేకంగా ఈ నెలలో వచ్చినటువంటిది శని త్రయోదశి. అవునండి. ఈ శని త్రయోదశి అనేది ఒక్కొక్కసారి శుక్లపక్షంలో వస్తుంది, ఒక్కొక్కసారి కృష్ణపక్షంలో కూడా వస్తుంది. అవునండి. కానీ కృష్ణపక్షంలో ఈసారి చాలా విశేషంగా వచ్చింది. ఎందుకంటే ఆ రోజు మాస శివరాత్రితో కలిపి వచ్చింది. ఆహాహా, అద్భుతం కదండి. మాస శివరాత్రితో పాటు శని త్రయోదశి వచ్చింది. ఎందుకంటే చాలా విశేషం, చాలా విశేషం. ఆ రోజు రుద్రాభిషేకం కానీ, శివాభిషేకం కానీ, ఆ శనికి తైలాభిషేకం కానీ చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మన గ్రహములలో శనీశ్వరుడిది చాలా పెద్ద పాత్ర. అవునండి. చాలా మంది అనుకుంటారు ఆయన మనల్ని పీడిస్తూ ఉంటాడని. కాదండి, మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే కర్మకారకుడు శని. మన కర్మలను అన్నిటినీ కూడా తీసేస్తూ ఉంటాడు, ఆ పూర్వజన్మ కర్మల్ని. అందుకే జన్మజాతకంలో చూసుకుంటే శని దశలు ఎక్కువ ఉంటాయి. ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని అని, శని మహర్దశ అని. ఆ దశలు వస్తే మంచిదంటారా? మంచిదేనండి. ఎందుకంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో నేర్పేవాడు శని. ఎందుకంటే కర్మకారకుడు, క్రమశిక్షణకి మారుపేరు శని. చాలా మంది శని పట్టి పీడిస్తున్నాడు, పీడించడండి అస్సలు కాదు. అంటే శని దశ వస్తుందంటేనే భయపడిపోతారండి. ఇప్పుడు అదే చెప్తాను, ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమి శని ఉన్నా, తర్వాత శని మహర్దశ జరుగుతున్నా చాలా మంది బాధపడుతూ ఉంటారమ్మా. కానీ ఏంటంటే మనకు గుణపాఠం నేర్పిస్తాడు. ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని నేర్పిస్తూనే మనల్ని ఒక క్రమశిక్షణతో పాటు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు శనీశ్వరుడు. ఎందుకంటే అమ్మా ఇక్కడ చూడండి, ఆ శనిలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి మనకి. అవునండి. నిజంగా ఒక్కొక్కసారి అప్పు కావాలన్నా దొరకదు. అంటే అక్కడ అప్పు చేయొద్దు. మీరు వాగ్వాదానికి వెళ్తే గొడవ అవుతూ ఉంటుంది. అనవసరమైన వాగ్వాదాల జోలికి వెళ్ళొద్దు. ఇవన్నీ మనకి ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చేవాడే శనీశ్వరుడు, ఆ సూర్యుడి యొక్క కుమారుడు. ఇక ఈ శని త్రయోదశి చాలా విశేషంగా వచ్చింది మాస శివరాత్రి రోజు. ఈరోజు ప్రత్యేకించి శనికి తైలాభిషేకం చేయడము, అలాగే శివాలయంలో ఆ శివుడికి అభిషేకం చేసుకోవడము చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే ఈ అధిక మాసం అంటేనే పురుషోత్తమ మాసం కదండి. ఆ పురుషోత్తమ మాసంలో పూజలు, యాగాలు, అభిషేకాలు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయని చెప్పాను నేను. అందుకని ఈ శని త్రయోదశి రావడము, ఈ శని బాధలు ఉన్నవాడు ప్రత్యేకంగా మనకి చూసుకుంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, వీళ్ళు ప్రత్యేకంగా చేసుకోవాలండి. ఈ దశలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, శని బాధలు తగ్గాలి అంటే దానితో పాటు ఏం చేయాలి అంటే పేదవారికి దానం చేయడం. కార్మికులు ఉంటారమ్మా, ఈ చెత్త ఊడ్చేవాళ్ళు, రోడ్డు శుభ్రం చేసేవాళ్ళు, ఈ మురికి మన డ్రైనేజీలు క్లీన్ చేసేవాళ్ళు, వాళ్ళని చక్కగా మీరు వాళ్ళని సత్కరిస్తే మాత్రం శని చాలా ఆనందపడతాడు. ఎందుకంటే కర్మకారకుడు శని. కర్మ అంటే పని. ఎవరైతే ఆ పని చేస్తూ ఉంటారో ఆయనకి ఇష్టం. వాళ్ళని కష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టం. ఆ వాళ్ళని కనుక మనం సత్కరించుకోగలిగితే శని చాలా శాంతిస్తాడు. చాలా సత్కరిస్తాం అంటే ఏముంటుందండి, వాళ్ళకి కావాల్సిన చెప్పులను అంతే పట్టు లాంటిదో. ఇప్పుడు ఎండ ఉంది, అసలు మంచినీళ్ళు, అక్కడ ఒక మజ్జిగ, ఒక గొడుగు, లేకపోతే చలికాలం వస్తే ఒక దుప్పటి, ఇట్లాంటివి. లేదా అన్నిటికన్నా మించి భోజనం అంటే ముందే ఏంటంటే అమ్మా, వాళ్ళని చూస్తే మనకి వాళ్ళు ఆ పని చేస్తేనే మనం శుభ్రంగా ఉంటాం. అంతే కదండి. అది విస్మరించి వాళ్ళని విసుక్కుంటూ ఉంటారు చాలా మంది. అలా కాకుండా చక్కగా వాళ్ళని గౌరవించడము, వాళ్ళని సత్కరించడం, ఉన్నంతలో ఏవో కాసిన బియ్యమో, పప్పో, ఉప్పో మీకు తోచింది వాళ్ళకి ఇవ్వడం, ఆహారం ఇలా చేయడం వల్ల శని చాలా శాంతిస్తాడండి. దానితో పాటుగా విశేషంగా ఈసారి శని త్రయోదశి శనివారము మాస శివరాత్రి రోజు వచ్చింది కాబట్టి ఇంకా విశేషం.
చాలా విశేషం అండి. చాలా విశేషం. శని బాధల నుంచి మీరు అనుకుంటూ ఉంటారు కదా, శని ఆ మహర్దశలు నడుస్తూ ఉంటే బాధగా ఉంటుందని. ఆ శనీశ్వర శాంతి కోసం శనికి తిలాభిషేకము, ఆ నువ్వుల నూనెతో అభిషేకము, నువ్వుల నూనెతో దీపారాధన చేయడము, దానము, ఇవన్నీ కూడా చేయడం ద్వారా శని ఆ రోజు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. శని దేవుడికి ఇవ్వాల్సిన దానం ఏంటంటారు? నువ్వులమ్మ, నువ్వులు ఇస్తూ ఉంటారు. అంటే వట్టి నువ్వులే తీసుకెళ్ళి ఆ బ్రాహ్మడికి ఇచ్చే కన్నా దాంతో తగిన దక్షిణ పెట్టి, ఎందుకంటే వాళ్ళు శాంతి చేసుకోవాలి కదా. ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా, బ్రాహ్మణులందరికీ ఒక్కసారి మనం శిరస్సు ఉంచి నమస్కారం చేయాలండి. ఎందుకంటే నీ జన్మజాతకంలో కానీ నీ గ్రహాల్లో కానీ ఏదైనా హెచ్చుతగ్గులుంటే నీకు పూజ చేయించి, నీకు గ్రహశాంతి చేయించి వాళ్ళు దానం పుచ్చుకుంటారు. అంటే నీ కర్మ అంతా వాళ్ళ దానం ద్వారా తీసుకుంటారండి. మరి వాళ్ళకి ఎలాగా అంటే, వాళ్ళకి ఇచ్చిందండి గాయత్రి. ఆ గాయత్రి మంత్ర జపంతో వాళ్ళు శుద్ధి అవుతారు. మళ్ళీ శుద్ధి అవుతారు. మీ కర్మ అంతా అండి, మీరు ఏదో అనుకుంటారు 50 రూపాయలు పెట్టేసి నువ్వులు ఇచ్చేస్తే అయిపోయింది అనుకుంటారు. మీ కర్మనంతా వాళ్ళు తీసుకొని వాళ్ళు శుద్ధి చేస్తారండి. వారు గ్రహించి వాళ్ళు శుద్ధి చేసుకుంటారు. 14 సంవత్సరాలండి ఇంటిని తల్లిదండ్రులను వదిలేసి వేదం చదువుకుని, ఆ వేదం వాళ్ళు అలా చదవపట్టే ఇప్పటికి మన దాకా మంత్రాలు వస్తున్నాయండి. మన భారతదేశం మరి పుణ్యభూమి కదండి, వేదభూమి కదా. ఈ వేదభూమి అని చెప్పుకున్నాము అంటే మనకి గర్వపడాల్సిన విషయం బ్రాహ్మణులండి. నిజమే కదండి. ఎందుకంటే ఈవేళ ప్రతి ఒక్కళ్ళు చాలా తక్కువ చేసి మాట్లాడతారు. ఆ బ్రాహ్మడిలాగా వీళ్ళిలాగా ఇలా అపహాస్యం చేసి మాట్లాడుతున్నప్పుడు మనకందరికీ కొంచెం జ్ఞానోదయం ఇవ్వాలి. ఎందుకంటేనండి 14 సంవత్సరాలు కష్టపడి వేదం నేర్చుకుని ఈ మంత్రం ఉంది అని మనకు గుర్తు చేస్తున్నవాడు బ్రాహ్మణుడు. వేద పాఠశాలను పెట్టి, గురుకులాలను పెట్టి ఎంతమందిని వేద పండితులు తయారు చేస్తున్నారండి. ఇప్పుడు ఏ గుళ్ళో అయినా పూజలు కావాలన్నా, మంత్రాలు కావాలన్నా, నువ్వు ఏదైనా హోమం చేసుకోవాలన్నా, వ్రతాలు చేసుకోవాలన్నా, ఆఖరికి నీ జన్మజాతకంలో బుధుడో శనో సూర్యుడో ఏదన్నా దోషంలో ఉంటే దానికి ఇన్ని వేలు జపం కావాలన్నా నువ్వు బ్రాహ్మణ దగ్గరికే వెళ్ళాలి. కానీ వెళ్ళినప్పుడు ఈ వైదిక కర్మల్లో వాళ్ళదేంటి, వాళ్ళకి భగవంతుడు నిర్దేశించింది ఆ వేదం చదవడము, వేదం ద్వారా శుద్ధి అవ్వడము, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే అది గ్రహించడము, దదాతి ప్రతిగృహ్ణాతి, ఆ గ్రహించడము, దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకోవడం, ఇది బ్రాహ్మణులు చేస్తున్న పని. మీరు తిల ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు, చూడండి నువ్వులు ఇచ్చినా తీసుకుంటారు. కానీ దాని మీద 10, 5 కాకుండా చక్కటి దక్షిణ పెట్టి, కుదిరితే మీకు వస్త్రాలు కూడా పెట్టి దానం చేయండి. ఎందుకంటే అండి, దానం చేస్తే మనస్ఫూర్తిగా చేయండి అమ్మా. ఏదో మీ కర్మ వదిలిపోతుందనో లేకపోతే ఇలాంటి భావనతో కాకుండా, అరే నా కోసం ఆయన ఇంత త్యాగం చేస్తున్నారే, నాకున్న దోషాన్ని ఆయన తొలగించడానికి ఆయన దానం పడుతున్నారే అనేటటువంటి జ్ఞానంతో తీసుకున్న వాళ్ళని గౌరవించడము, ఇది చాలా అవసరం అండి. ప్రతి ఒక్కళ్ళు చాలా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు, అసలు సగం తెలిసి సగం తెలియక. అందుకని బ్రాహ్మణుల్ని గౌరవించండి అమ్మా. బ్రాహ్మణుల్ని గౌరవిస్తే మనం వేదాన్ని గౌరవించినట్టే. జన్మభూమిని కూడా గౌరవించినట్టే. ఎందుకంటే ఈవేళ గుళ్ళో పూజలు జరుగుతున్నా, హోమాలు జరుగుతున్నా, వ్రతాలు జరుగుతున్నా బ్రాహ్మలే కారణం. ఇప్పుడు మా పీఠాల్లో అయినా ఎంత ఉపాసనలో ఉన్నా పెద్ద పెద్ద క్రతువులు చేయాలంటే వారే రావాలి. ఎంత ఉపాసనా శక్తి ఉంటుందండి. అదంతా వారికి గాయత్రి మాత ఇచ్చినటువంటి వరము. అందుకని వాళ్ళని గౌరవించండి. మీరు తిలం ఇచ్చినా తీసుకుంటారు, కానీ వాళ్ళకి సరైన దక్షిణ ఇచ్చి ఈ తిలాదానం కూడా చేసుకోవచ్చండి ఈరోజు. తర్వాత తిలాభిషేకం చేసుకుని దేవాలయాన్ని దర్శించి వచ్చిన తర్వాత ఆ వస్త్రాలు ఇంటికి వచ్చి స్నానం చేసి ఇప్పేసి శుభ్రమైనటువంటి వస్త్రాలని ధరించండి. దీనివల్ల ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే ఆ గ్రహశాంతి మనకి, ఎందుకంటే నవగ్రహాలలో శనేశ్వరుడు ఒకడు కాబట్టి ఆ గ్రహశాంతి కూడా జరుగుతుంది. తప్పకుండా చేసుకోవాల్సిన విధి విధానం ఏంటంటే శివాభిషేకం. ఇప్పుడు శని దోషం లేని వాళ్ళు ఏం చేయాలి? శివుడికి అభిషేకం చేసుకోండి. అలాగే ఏంటంటే నూనెతో చేసిన పదార్థాలు ఆ రోజు మధ్యాహ్నం వరకు త్యజించండి. ఈ పూరీలని, గారెలని కొంచెం ఆ దోషం ఉన్నవాళ్ళు, ఎవరికైతే ఈ దశలు నడుస్తూ ఉంటాయో వాళ్ళు భోజనం వరకు కొంచెం నియంత్రణగా ఉండి దానం అవన్నీ చేసుకుని అభిషేకం అన్నీ చేసుకొచ్చిన తర్వాత మాత్రం చక్కగా చేసుకోండి. అలాగే చెప్పాను కదా, శివాభిషేకం చాలా విశేషం ఈరోజు. తప్పకుండా చేసుకుని ఆ భగవంతుడి కృపకు పాత్రుడు కండి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.